సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిదని సొలొమోను యొక్క సామెతల్లో మనకు కనబడుతుంది. అలాగే తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. ఇక్కడ శత్రువు గురించి చాలా మంచి మాట. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. శత్రువుని సైతం ప్రేమిస్తే, వానికి ఆకలి వేస్తే అన్నం పెడతానంటే వాడి తలపైన మనం వాడే తెలుసుకుంటాడు, నేను తనకి చేసిన ద్రోహానికి గాను వీడు నాకు మంచి చేశాడని. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలంట. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనా త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును.